ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి, సమాధానము, మీ బంధకాలు, సాతాను యొక్క కత్తులు నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మీకు విడుదల ప్రకటించునుగాక. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశము ఏమిటంటే, చాలా మందిలో మరి రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఒక ప్రయోగ తంతు, మాంత్రిక విద్య, శాతబడి, పెట్టుబడి, కట్టుబడి, రెండు చేతులైనా సరే ఆత్మ దిగ్బంధన జరుగుతుందా? రక్షణ పొందిన వ్యక్తి మీద ఒకడు శాతబడి క్రియ జరిగితే ఆ క్రియ వాని మీద పనిచేస్తుందా అని చాలా మందికి ఈ యొక్క భావన ఉంది. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిలో ఉంది. ఇక నమ్మని వారిని పక్కన ఉంచితే ఈ ముఖ్యముగా ఈ భయం ఎవరిలో ఉంది అంటే, రక్షణ పొందిన వారిలో చాలా మందిలో ఈ బాధ, ఈ భయం ఉన్నది. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, వేసిన ప్రశ్న బాగానే ఉంది. రక్షణ పొందిన వారి మీద, రక్షణ పొందిన వారి మీద శాతబడి మాంత్రిక విద్య పనిచేస్తుందా అని ఒక డౌట్, ఒక సందేశం. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఒక మాంత్రిక విద్య రక్షణ పొందిన వ్యక్తి మీద అసలు పనిచేస్తుందా, లేదు పనిచేయదా అనే దాన్ని మనం గనక కొంచెం స్టడీ చేస్తే, పరిశుద్ధ గ్రంథము మనకి ఏం సాక్ష్యం ఇస్తుందో ఒక్కసారి యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో ఇలాగ రాయబడి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్రజలందరూ, ఈ సృష్టిలో మానవులందరూ మరి ఎవరికి భయపడతారు అంటే, ముఖ్యముగా సృష్టికర్తకిని, రెండోదిగా ఆ మాంత్రిక విద్య, లోకస్తులైతే మాంత్రికుని ఇళ్ళగదెచ్చుకొని వారి యొక్క ఇళ్లలో అయ్యో ఉన్నవని చెప్పి మేము బాగు చేసుకోవాలని కొందరిని మాంత్రికులని వారి ఇళ్ళకి తీసుకొచ్చి శుద్ధులు చేసుకోవాలని, మేమంతా ఇల్లంతా శుద్ధిపరుచుకున్నామని చెప్తారు. అయితే రక్షణ పొందిన వ్యక్తి మీద ఒక మాంత్రిక విద్య ప్రయోగం జరిగితే అది నెరవేరుతుందా, నెరవేరదా అనేది క్లారిటీ ఇవ్వటానికే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణలో, పరిశుద్ధాత్మని యొక్క సహాయములో మీ ఎదురుకు రావడం జరిగింది. ఇక్కడ యెషయా గ్రంథము 47, 9, 10, 11 వచనం వరకు ఒక మాంత్రికుని గురించే స్పష్టంగా అక్కడ రాయించి ఉంచాడు భగవంతుడు. ఇక్కడ బాల్యము నుండి మొదలుకొని చెడుతనమును ఆధారం చేసుకొని ఎవరు లేరులే, ఎవరు చూడలేదులే అని చెప్పి అనేకులని చెరిపి వేస్తున్న వారులారా, స్పష్టంగా అంటాడు, నీవు మంత్రించి కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టు జాలవు. ఎవరో మంత్రాలకి చింతకాయలు రాలతాయా అన్నారు. అయితే మాంత్రిక విద్య ఉన్నది అని కరాఖండిగా పరిశుద్ధ గ్రంథము, బైబిలు సాక్ష్యమిస్తుంది. మాంత్రిక విద్య ఉన్నది అని బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తుంది. నిర్గమాకాండములో కూడా మోషే యొక్క కర్ర కింద పడేసినప్పుడు పాముగా మారింది. ఐగుప్తు
రాజు యొక్క మరి వాని యొక్క సంస్థానంలో ఉన్న పని వాళ్ళు కూడా కర్రలు పడివేసినప్పుడు అవి కూడా పాములుగా మారాయి. విచిత్రం ఏంటంటే దేవుని యొక్క కర్ర మోషే యొక్క చేతిలో ఉన్న ఆ కర్ర పాము అయినప్పటికీ ఐగుప్తు రాజు యొక్క ఆ యొక్క కర్రలు పాములైనప్పటికీ మోషే యొక్క కర్ర పాముగా మారి ఐగుప్తు యొక్క సర్పాలని మింగివేయటము మనము చూస్తాం నిర్గమాకాండములో. ఎరసి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందయ్యా అంటే మాంత్రిక విద్య ఉన్నది. అయితే ఈ మాంత్రిక విద్య రక్షణ పొందిన వారి మీద పనిచేస్తుందా లేక పనిచేయదా? అయితే అంటే చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంటుంది. చాలా మంది ఫోన్ కాల్ ద్వారాగా తెలియజేస్తున్నారు. కొందరేమో ప్రేయర్ చేస్తున్నా కానీ వాకలేదని సందేహపడుతున్నారు. దానికి నేను క్లారిటీ ఇవ్వాలని తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగిందండి. అయితే యెషయా గ్రంథములో 47, 9, 10, 11 వచనాల్లో రాయబడిన ప్రకారముగా కీడు నీ మీదకు వచ్చును, దాన్ని నీవు మంత్రించి పోగొట్టజాలవు అన్నాడు. నెంబర్ 1, దేవుని యొక్క శక్తి దేవుని యొక్క రక్తములో కలగబడితే, నిజముగా ఆయన మీద ఆధారపడితే, నిజముగా తన స్వరక్తమిచ్చి సంఘమును కాపాడుతున్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతుల్లో గనక ఉండగలిగితే, ఏమండి, ఏ మాంత్రిక విద్య నీ మీద పని చెయ్యదు. మరి ఎప్పుడు పనిచేస్తుంది? రక్షణ పొందిన వ్యక్తి మీద ఎప్పుడు పనిచేస్తుంది అని అడిగారా? దేవుని మాట వినకుండా, దేవుని మాట పెడచెవిన పెడుతూ, దేవుడు వద్దు అన్న పని చేసినప్పుడు, దేవుడు చెప్పని పని చేసినప్పుడు, మరి దేవునికి ఏది మహాకోపము? ఉగ్రగా సంబంధమైనది మహాకోపము. వాటిల్లో ఏకీభవిస్తే తప్పకుండా ఆ యొక్క ప్రయోగతంకు వారి మీద పనిచేసే అవకాశం ఉంది. తర్వాత తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో అంటాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇస్తే ఏం జరుగుతుంది చూసారా? అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. అంటే కొందరు వారు ఎరగకనే అపవాదికి చోటిస్తున్నారట. ఈ యొక్క కారణాన్ని బట్టి వారి మీద మాంత్రిక విద్య పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌలు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము ఉన్నంత వరకు సౌలు ప్రయాణం బాగానే కొనసాగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సౌలుని వదిలిపెట్టాడో దురాత్మ ఒకటి వచ్చిందట. దురాత్మ ఒకటి వచ్చి సౌలుని పట్టి ఎరిపిస్తూ ఉంటే, పీడిస్తూ ఉంటే, ఏమండి, సౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టిపోయిన సంగతి కూడా గ్రహింపు లేదండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో అన్నాడు, సౌలులో ఆత్మ స్వరూపి ఉండగా ఆ యొక్క ఆత్మ సౌలుని వదిలిపెట్టి పోయినది కూడా సౌలుకి గ్రహింపు లేదు, గుర్తుపట్టలేని పరిస్థితి. ఇది ఎలాగ సాధ్యం అంటే సౌలు దేవునికి విధేయుడు కాదు, అవిధేయుడిగా ఉన్నాడు. అందుకే పలు విధాలుగా దేవుడు సౌలుతో మాట్లాడినప్పటికీ, అంటే తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారాగా మాట్లాడినప్పటికీ పెడచెవిని పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. అటు తర్వాత దురాత్మ ఒకటి వచ్చి సౌలు మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఇదండి అపవాదికి చోటు ఇవ్వద్దంటే ఇలాగా.
దేవునికి విధేయుడిగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు. మరి మాంత్రిక విద్య ప్రయోగతంతో ఒకడి మీద పనిచేస్తే ఒకడి మీద ఎలాగ పనిచేసిద్ది? రక్షణ పొందిన వ్యక్తి మీద పనిచేసిద్దా? పనిచేయదా అంటే నెంబర్ 1 ఫస్టు దేవుని మీద ఆధారపడితే, దేవుడు చెప్పిన ఆ యొక్క మార్గములో నడవగలిగితే, మాంత్రిక విద్య వారి మీద పనిచేయటానికి అవకాశం లేదు. ఎవరైతే చేశారో వారే హతులైపోతారు. మరణమైపోతారు. ఇది 100కి 100% వాస్తవం అండి. విశ్వాసైనా ఎవరైనా యేసు ప్రభు రక్తములో కడగబడిన వారి మీద ఒక ప్రయోగ తంతు క్రియ జరిగితే అది నిర్మూలమైపోయిద్ది. సఫలము గాదు, విఫలమైపోయిద్ది. కానీ ఎప్పుడు ఆ యొక్క క్రియ సఫలత ఇద్ది? మాంత్రిక విద్య ఎప్పుడు ఒక వ్యక్తి మీద పనిచేసిద్ది అంటే, దేవుడు యొక్క మాటలను పరిశీలన పెట్టినప్పుడు, దేవునికి అవిధేయుడిగా ఉన్నప్పుడును, దేవుని మాటని ధిక్కరించినప్పుడును, వద్దు అన్న పనులు చేసినప్పుడును, దేవునికి పాపం పుట్టించేవి ఏ పనులైనా సరే, ఆ యొక్క పనులను బట్టి, ఆ యొక్క క్రియలను బట్టి ఒకడి మీద రక్షణ పొందినా సరే, రక్షణ పొందినంత మాత్రాన రక్షణ పొందినంత మాత్రాన సరిపోదు. యేసు చెప్పెను, ఒకడు నీతి మూలముగాను, ఆత్మ మూలముగాను పరిపక్వం చెందితే తప్ప వారు నా రాజ్యంలో ప్రవేశం లేదు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. రక్షణ పొందినప్పుడు ఆత్మదేవుడు సహాయపడతాడు. ఆ యొక్క జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా తన రక్తముతో యేసు ప్రభు వారి రక్తముతో కలగవేయబడతావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తాకుతాడు. ఆ తాకిన ఆయనని అట్టే కాలము హృదయములో ఉంచుకోవాలి, భద్రపరుచుకోవాలి అంటే ఆయనకి విధేయులుగా ఉండి ఆయన పాదాలను సమీపిస్తూ అనుదినము క్షణక్షణము ఆయన యొక్క సహాయము కోరుతూ ఈ రంగుల ప్రపంచములో, రంగుల లోకములో ఉన్న సంగతి గుర్తుపెట్టుకొని ఈ దినచర్యలో ఎక్కడన్నా గాని దారి తప్పిపోతే సాయంకాలానికి ప్రభు పాదాల చెంత చేరి క్షమాపణ అడిగి ఆయన సహాయం వేడుకుంటే సమస్త దుర్నీతి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మనల్ని విడిపించును. ఈ హేతువును బట్టి రక్షణ పొందిన వారి మీద మాంత్రిక విద్య జరిగే అవకాశం ఉంది. మరి ఎలాగా పోయిద్ది? ఏ వ్యక్తి అయితే, ఏ పర్సన్ అయితే దేవునికి అవిధేయుడిగా ఉన్నాడో విధేయుడిగా మారాలి, మార్చపడాలి. వారి మనసు ఆయన మీద ఆనుకోవాలి. ఆయన రక్తమును ఆచరిస్తే ఖచ్చితంగా ఆఖరి గడియలో అయినా సరే, ఆఖరి నిమిషంలో అయినా సరే, ఆ ప్రయోగ తంత్రమంతా కూడా నిర్మూలమైపోయి, మాంత్రిక శక్తులన్నీ కూడా నిర్మయమైపోయి, నిర్మూలమైపోయి, మన దేవుడైన యెహోవా దహించి అగ్ని, ఆ అగ్ని చేత మాంత్రిక శక్తులన్నీ కూడా అగ్ని చేత దహింపబడును గాక. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత మరలా తన తన బిడ్డలని కాపాడుకుందును గాక. ఆయనే తన యొక్క స్వరత్వం ఇచ్చాడు కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తే తప్పకుండా ఆయన సహాయపడతాడు. మనుషులు క్షమించకపోవచ్చు, మనుషులు క్షమించకపోవచ్చు, కానీ సృష్టికర్త క్షమిస్తాడు. ఆయన కరుణావాచరత కలిగిన వాడు. ఆయన పాదాలను ఆశ్రయించండి. తప్పకుండా ఈ యొక్క విన్న మాటలని మీ హృదయాల్లో భద్రపరుచుకోనండి. ఈ యొక్క మాటలు అనేకులతో పంచుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనందరికిని సహాయం చేయునుగాక. ఆమేన్.